గౌతమ మహర్షి న్యాయ దర్శనాన్ని ప్రతిపాదించారు. ఆయనకు అక్షపాదుడనే పేరు ఎలా వచ్చింది? గౌతమ మహర్షి ప్రబోధించినటువంటి న్యాయ సూత్రాలు నిజంగా షడ్దర్శనంలో ఒక అత్యద్భుతమైనటువంటి వికాస పరిణామంగా మనం పేర్కొనవచ్చు. ఆ షడ్దర్శనం అనేటువంటి ఒక విధానంలో గౌతమ మహర్షి ఇచ్చినటువంటి ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈశ్వరుని యొక్క అస్తిత్వం అనేటువంటిది చాలా చక్కగా పొందుపరిచారు. అలా ఆ సూత్రానికి భాష్యం, అలాగే భాష్యానికి వార్తికం మనం ఎప్పుడైతే అధ్యయనం చేసినప్పుడు ఉద్యోతకరుడు, అలాగే మనం ఉదయనాచార్యుడు లాంటి మహాత్ములు ఇచ్చినటువంటి గ్రంథాలు ఉన్నాయి. అసలు ఆ భాష్యం కూడా అత్యద్భుతం. ప్రశస్త పాదుని యొక్క భాష్యం కూడా చాలా బాగుంటుంది. న్యాయ సూత్రాలు 528 ఉంటాయమ్మా. అవి గౌతమ మహర్షి ఇచ్చినటువంటి మనకు మానవాళికి అందించిన ఒక మహోన్నతమైనటువంటి అక్షర కృతులుగా మనం భావించాలి. అసలు న్యాయ సూత్రాలు ఎలా ప్రారంభమవుతాయంటే, మనకు 16 రకాలైనటువంటి పదార్థాలు ఈ ప్రపంచం విశ్వమంతా కూడా ఉన్నాయి. వాటిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామంటే, ఆ షోడశ పదార్థాలని అర్థం చేసుకుంటామో మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్ల మనం దుఃఖరాహిత్య స్థితిని పొందగలుగుతాం. దుఃఖరాహిత్య స్థితినే మోక్షమని అంటూ ఉన్నారు. మరి అటువంటి సూత్రాలు ఇచ్చినటువంటి న్యాయ దర్శనంలో ప్రథమ సూత్రమే ఎలా ఉంటుందో మనం చూసినట్టయితే, ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాస చల జాతి నిగ్రహస్థానాన్ని షోడశ పదార్థాన్ని అని 16 పదార్థాలు. ఈ ప్రపంచంలో ఏది చూసినా ఇందులోనే ఉంటుంది. మరి అంత చక్కటి విభజన చేసిన ఆ మహర్షి నిరంతరము ఆయన ఆలోచన స్రవంతి ఎలా ఉందంటే, ఆయన నడుస్తున్న ఏ పనిలో ఉన్నా కూడా న్యాయసూత్ర నిర్మాణంలోనే ఉండేవాడంట. మరి అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకు పరంపరగా అంది వచ్చినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఒకసారి వారు అనుకోకుండా ప్రమాదవశాత్తు ఒక దగ్గర పడిపోయారు. ఎందుకు? వారు కన్నులు చూస్తూ ఉన్నా అవి చూడడం లేదు. వారి ఆలోచనలంతా కూడా, వారి ఇంద్రియాలంతా కూడా న్యాయ సూత్రాల నిర్మాణంలోనే నిమగ్నమైపోయింది. కాబట్టి వారికి ఎదురుగా ఏది కనిపించక ఒకసారి అలా పడిపోవడం జరిగింది అని. అప్పుడు పరమేశ్వరుడు నిజంగా పరమ కారుణికుడు కాబట్టి ఆయన చూశాడు, అయ్యో నా బిడ్డ ఇంత చక్కటి సూత్రాలను ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడు. మరి ఆయన ఈ విధమైనటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలి అంటే అతనికి నేను ఒక చక్కటి వరరూపమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి అని పరమేశ్వరుని యొక్క సంకల్పం చేత అతని యొక్క పాదంలో అక్షము అంటే కన్ను ఒకటి అక్కడ ప్రత్యక్షమైంది అంట. మన సనాతన ధర్మం, ఈ ధర్మంలో జరిగినటువంటి విషయాలు మనం గనక అర్థం చేసుకోవాలి అంటే, ఈ సంప్రదాయాన్ని మనం ఎప్పుడైతే అధ్యయనం చేస్తూ వెళ్తామో అత్యద్భుతమైన అంశాలు ఉన్నాయమ్మా. 1 కాదు 2 కాదు, కోకొల్లలు. ఇంకా సమయం వచ్చినప్పుడు మనం పద్మపాద విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం గౌతమ మహర్షికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఒక ప్రత్యేకమైన అక్షము పాదములో ఉన్నందువల్ల ఆయన అక్షపాదుడుగా కీర్తి పొందారు. అలాగే ఆ అక్షపాదుడుగా ఉండటం అంటే అర్థం ఏమిటి అంటే, జ్ఞాన వికాసం పెరగడానికి, అలాగే ఆయనకు ప్రకృతి గురించి, ఈ యొక్క విశాలమైనటువంటి విశ్వం గురించి ప్రత్యేకమైన జ్ఞానం ఇవ్వటానికి పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. మనమందరం కూడా నిజంగా చెప్పాలి అంటే సాధన చేస్తే అందరము అక్షపాదులం కాగలం. అంతటి అవకాశం మనందరికీ ఉంది. కానీ వినియోగించుకున్నది గౌతమ మహర్షి కాబట్టి ఆయనకు ఆ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రుడైనాడు. కాబట్టి మానవ జన్మ విశిష్టత మనం తెలుసుకొని సాధన చేస్తే మనకు ఈ యొక్క దృష్టాంతం అంటే ఈ ఇప్పుడు జరిగినటువంటి విషయం ద్వారా మన ప్రాచీనమైనటువంటి మహర్షుల వైభవం స్పష్టంగా తెలుస్తుందమ్మా.